పద్మాక్షి ఆలయ ప్రాంగణం సద్దుల బతుకమ్మ వేడుకలతో హోరెత్తిపోతుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు హనుమకొండ నగరంలో ఈరోజే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఇక మహిళలంతా కూడా బతుకమ్మలను పేర్చి పద్మాక్షి ఆలయం వద్ద పేర్చుకొని గౌరమ్మలకు మొక్కుతూ పాటలు పాడుతూ తమ చప్పట్లతో ఆడుతూ బతుకమ్మలను అయితే పూజిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పూలను మనం దేవుళ్ళకు పూజించడానికి వాడడం చూస్తాం. కానీ అదే పూలను గౌరమ్మను అందులో పేర్చి ఆ పూలను బతుకమ్మలాగా పేర్చి ఆ పూల చుట్టూ వాటిని వేడుకుంటూ ఆరాధిస్తూ ఒక్కటిగా మహిళలంతా కూడా చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒక బతుకమ్మ పండగకే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక డీజే పాటలకు బదులుగా ప్రస్తుతం మనం ఇక్కడ పాటలు పాడుతూ పెద్ద వయసున్న పాటలు పాడుతూ యువత అంతా కూడా పూర్తిగా చప్పట్లు కొడుతూ అమ్మవార్ల చుట్టూ ఈ యొక్క బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ తమ బతుకమ్మలను ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా పద్మాక్షి ప్రాంగణం అంతా కూడా దాదాపు 30,000 మంది పైగా మహిళలు ఒకసారి ఈ ప్రాంగణం అంతా చూడొచ్చు. 30,000 మంది పైగా మహిళలు ఆ చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వృద్ధుల వరకు కూడా బతుకమ్మలతో ఈ యొక్క పద్మాక్షి ఆలయ ప్రాంగణం వద్దకు వచ్చారు. సో ఇక్కడ బతుకమ్మల పాటలు పాడుతూ కీర్తనలు చేస్తూ తాము ఒకే రీతి ఒక రితంలో డ్యాన్సులు వేస్తూ చప్పట్లతో ఈ యొక్క బతుకమ్మలను ప్రస్తుతం వాళ్ళంతా కొలుస్తున్నారు. సో చివరి రోజు కావడంతో తమ మనసారా అమ్మలను బతుకమ్మను ఆశీర్వదించమంటూ వాళ్ళు ఆటలాడి పాటలు పాడి చివరికి ఈ యొక్క బతుకమ్మలను గంగమ్మ చెంతకు చేర్చేందుకైతే సిద్ధమవుతున్నారు. ఒకసారి మహిళలతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు బతుకమ్మ సంబంధించి, ఎట్లా అనిపించింది 9వ రోజు ఇన్ని రోజులు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎట్లా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది బతుకమ్మ పండుగ? చాలా బాగుంటుందండి. ఈ రోజుకి ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాం మేము అందరూ తోటి కోడళ్ళు 10 మంది మనం తోటి కోడళ్ళు 10 మంది కోడళ్ళు అందరు చాలా పెద్ద ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం పొద్దున్న సాయంత్రం అమ్మవారిది పూజ జరుపుకుంటా ఇంట్లో అందరూ సరదాగా ఆడతా పాడతా మంచిగా మంచిగా చేసుకుంటాం పండగ. కానీ ఈరోజు సాయంత్రం ఇక్కడ రావాలని అందరూ మంచిగా రెడీ అయ్యి అందరు తోటి కోడళ్ళు అందరు వచ్చేసినాం మనం ఈరోజు సాయంత్రం. ఎట్లా అనిపిస్తుంది అందరు కలిసి ఎన్నడూ కలవరు కదా బతుకమ్మ పండుగకే మీరంతా కలుస్తారు, బతుకమ్మ పండుగకే అందరు కలిసి ఆడుకుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పండుగ? ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇట్లా అందరూ ఆడవాళ్ళు బతుకమ్మని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మనసారా మనసుతో ఆడుకుంటారు అందరూ బతుకమ్మని. ఆడవాళ్ళు అందరు ఇలా బాగా తయారవ్వడం రెడీ అవ్వడం చాలా బాగా అనిపిస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికీ. నేను యుఎస్ నుంచి వచ్చాను. 7 ఏళ్ల తర్వాత ముందు ఇక్కడ పద్మాక్షమ్మ గుడిలో ఆడుకున్నాను బతుకమ్మని. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను యుఎస్ నుంచి. ఒక ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది లోపల నుంచి. ఈ బతుకమ్మ వస్తుందంటే చాలు ఒక ఎనలేని ఆనందం లోపల నుంచి ఆడుకోవడం. మళ్ళీ మా అత్త వాళ్ళతో మా తోడి కోడళ్ళతో అందరితో ఉండడం చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ హ్యాపీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు. మీరు చెప్పండి మేడం, ఈ పండుగ పూల పండుగ సో ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకము. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పండుగ, ఈ 9 రోజుల సెలబ్రేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఈ 9 రోజుల సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుందండి. అన్ని ప్రకృతిలో లభించే రకరకాల పువ్వులు, బంతి పువ్వులు అంటే ప్రతి ఒక్కరి గులాబీ పూలు, తామర పువ్వులు, ఈ పూలతోటి రకరకాలుగా బతుకమ్మను పేర్చి మనం అందంగా తయారు చేసి గౌరమ్మను పూజించడం వల్ల మనకు సకల శుభాలు జరుగుతాయని ప్రజల యొక్క నమ్మకము. ఆ విధంగానే అందరూ అమ్మవారిని 9 రోజుల పాటు కొలుసుకుంటారు. ఏ పండుగ కూడా కలవరు కదా, తల్లిగారింటికి వస్తారు, తోడి కోడలు, మీ అక్క చెల్లెలు, అన్నదమ్ముల మద్దతు మెదులుతారు. సో నిజంగా ఈ పండుగ నిజంగా రాను కొంత కలదప్పుతాం, డీజే పాటలు, ఈ డ్యాన్సులు మర్చిపోయారు. సో నిజంగా ఎట్లా మార్పులు ఎట్లా వచ్చేస్తాయి? మార్పు అంటే ఇక ప్రజల్లో వచ్చిందేనండి అది. కాకపోతే మనం వెనుకటి నుంచి వచ్చిన సాంప్రదాయం ప్రకారం అయితే తల్లిగారింటికి వస్తారు ఆడపడుచులు, వచ్చి తల్లిగారింట్లో ఆడుకుంటారు, పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు. కాకపోతే రాను వచ్చే కాలంలో వచ్చే మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. కానీ దాదాపు అయితే అందరూ తల్లిగారింటికి వచ్చి ఆడుకుంటారండి. ఇది చూసాము. ఒక్కొక్కరు యుఎస్ నుంచి కూడా గత 7 ఏళ్ల క్రితం ఇక్కడే బతుకమ్మ ఆడారు, 7 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ పండుగ అంటేనే
పండుగ వస్తుందంటేనే చాలా సంతోషంగా ఈ పండుగ కోసం ఎదురు చూస్తుంటామంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఆడుతూ బతుకమ్మలను ఒక చోట పేర్చి మహిళలంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆ యొక్క బతుకమ్మలను పూజిస్తూ ఆ పూలను ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఒక బతుకమ్మల మహిళలు ఉన్నారు, వాళ్ళతో ఒక పాట పాడితే ప్రయత్నిద్దాం. ఒక మంచి పాట పాడండి బతుకమ్మకు సంబంధించి. బతుకమ్మ దేవుడిది పాట. ఓకే. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. పూలనే దైవంగా భావించి మేము బతుకమ్మ తయారు చేసుకొని ఎంతో సంబరంగా బతుకమ్మ ఆడడానికి ఇక్కడికి వస్తామండి. చాలా ప్రౌడ్ ఫీల్ చేస్తాము. ఈ రోజు కోసం 9 రోజుల నుంచి ఎదురు చూసుకుంటూ ఇవాళ వచ్చి ఎంత సంబరంగా బతుకమ్మ ఆడుకుంటామండి. హ్యాపీ బతుకమ్మ. తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇది చూసాము మహిళల మొహంలో ఆనందము. బతుకమ్మ పండుగ అంటేనే ఒక ప్రకృతిని పూజిస్తున్నాము, అదేవిధంగా ఈ పండుగతో సంబరంగా కూడా తామంతా కలిసిమెలిసి ఉంటున్నామంటూ కూడా మహిళలంతా ఒక్క చోట చేరి ఈ యొక్క బతుకమ్మల సద్దుల బతుకమ్మ వేడుకలను హన్మకొండ నగరంలో పద్మాక్షి ఆలయం వద్ద చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇక మరి కొద్దిసేపట్లో ఈ మహిళలంతా ఆ గౌరమ్మలను ఆ బతుకమ్మలను పూజించి గంగమ్మ చెంతకు చేర్చి ప్రస్తుతం మనకు భద్రకాళి పద్మాక్షి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క గుండం లోపల ఈ యొక్క బతుకమ్మలను గంగమ్మ చెంతకు చేర్చి ఈ 9 రోజుల పాటు ఆ బతుకమ్మను వాళ్ళంతా కొలిచి తమ కష్ట సుఖాలన్నీ కూడా చూసుకో గంగమ్మ అంటూ కూడా ఆ గౌరమ్మకు పూజిస్తూ ఇక్కడే వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఈ చివరి రోజున బతుకమ్మలను ఈ యొక్క గుండం లోపల నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు బతుకమ్మలను ఇందులో నిమజ్జనం చేసి తర్వాత ఆడపడుచులు మహిళలంతా కూడా వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ నిమజ్జనానికి ముందు గౌరమ్మలకు ఆహ్వానం పలుకుతూ పోయిరా గౌరమ్మ బతుకమ్మ మళ్ళీ వచ్చే ఏడు మమ్మల్ని మంచిగా చూడు అంటూ కూడా ఆరాధిస్తూ ఆ పూలనే ఆరాధిస్తూ ఆ ప్రకృతిని ఆరాధిస్తూ గౌరమ్మలను కొలుస్తూ తమ పిల్ల పాపలను కుటుంబ సభ్యులను చల్లంగా చూడాలంటూ కూడా ఆ ప్రకృతినే పూజించేటువంటి ఒక గొప్పనైనటువంటి ఈ బతుకమ్మ పండుగకు ఈ రోజున చివరి రోజు కావడం భారీగా భక్తజనులు మహిళలు భారీగా తరలివచ్చి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక్క చోట చేర్చి అంతా ఆడి పాడి వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ కూడా గంగమ్మ చెంతకు ఇక 9వ రోజున ఆ బతుకమ్మలను అయితే చేరుస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ హనుమకొండ నగర వ్యాప్తంగా కూడా దాదాపు 1,80,000 మంది పైగా మహిళలు ఈ రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు కొనసాగిస్తున్న పరిస్థితి. హన్మకొండ నగరం మొత్తం కూడా సద్దుల బతుకమ్మ వేడుకలతో బతుకమ్మలతో తరలివచ్చే మహిళలతో కూడా పోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి హన్మకొండ నగరంలో కనిపిస్తుంది. ఇది సద్దుల బతుకమ్మ పద్మాక్షి గుట్ట వద్దనటువంటి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు టీవీ హన్మకొండ.